టీఆర్ఎస్ నాయకురాలు కవిత గతంలో సిబిఐ విచారించడం, ఇవాళ ఈడీ నోటీస్ ఇవ్వడం, రేపు అరెస్ట్ చేస్తారు కూడా. సరే, ఇదంతా కూడా చట్టంలో భాగంగా ఈడీ వారి పని వారు చేసుకుంటూ పోవచ్చు, రేపు అరెస్ట్ కూడా చేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది ఏంటంటే, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాము. రేపు కవితను అరెస్ట్ చేస్తే కూడా దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండూ చేస్తూ ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు. ఈ రాష్ట్రంలో బీజేపీని పెంచే ప్రయత్నం కేసీఆర్ గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. రేపు కవితను అరెస్ట్ చేస్తే కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరువేరుగా ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ జరుగుద్ది. దాని ద్వారా ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చే విధంగా, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ అమిత్ షా కానీ కూడబలుపుకొని ఒక వ్యూహం ప్రకారం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మేము తెలంగాణ ప్రజలకి మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా గ్రహించండి, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, 9 సంవత్సరాలుగా కలిసే సంసారం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. వారెన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము.